Hello students, hope you are all fine. ప్రియమైన విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ మరి ఈనాటి మన వీడియో లెసన్ 14 అంశం వచ్చేసి సెర్చింగ్ అండ్ సార్టింగ్ ఇన్ అరేస్. ఇది యూనిట్ 1లో ఫస్ట్ లెసన్లో లాస్ట్ టాపిక్. ఇది searching and sorting in arrays. So our today's class is searching and sorting in arrays. This is part 1, and for the next video lesson we are going to learn about part 2. So ఈ searching and sorting in arrays అనే ఈ క్లాస్ని మనం రెండు భాగాలుగా మరి చేసుకోవటం జరిగింది. ఫస్ట్ దాంట్లో సెర్చింగ్ అంటే ఏంటిది, ఎన్ని రకాల సెర్చింగ్ ఉంటుంది, దాని మెథడ్స్ ఏంటిది అనేది ఫస్ట్ క్లాస్లో మనము నేర్చుకుంటాం. ఇక సెకండ్ క్లాస్లో సార్టింగ్ అంటే ఏంటిది, సార్టింగ్ ఎన్ని రకాలు ఉంటుంది అనేది మనము నేర్చుకుంటాం. సో ఇక్కడ మనము దిస్ వీడియో లెసన్ ఆర్ దిస్ టాపిక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 different parts. One is what is searching, what are the methods of searching, and what are the techniques of searching. And the second video lesson in searching and sorting is what is sorting, what are the different types of sorting, and what are the techniques that are involved in sorting. So before going to the class, I want you to ask a question. Whether searching is first or sorting is first. ఈ క్లాస్లోకి వెళ్ళబోయే ముందు ఈ ప్రశ్నని జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకొని దీనికి జవాబు ఫైండ్ అవుట్ చేయాలి. సెర్చింగ్ అనేది ముందా, సార్టింగ్ అనేది ముందా? సార్ మాకు విషయమే చెప్పలేదు, మొదటే ప్రశ్న అడుగుతారంటారా? సరే, ఇప్పుడు గమనించండి. సెర్చింగ్ అని అంటే ఏదైనా ఒక దాన్ని వెతకటం. సార్టింగ్ అని అంటే దాన్ని సరిగ్గా అమర్చటం. సో సెర్చింగ్ అంటే వెతకటం, సార్టింగ్ అని అంటే అమర్చటం. ఈ రెండిట్లో ఏది ముందు? సెర్చింగ్ ముందా, సార్టింగ్ ముందా అనేది నా క్వశ్చన్. దీనికి మీరు ఫైండ్ అవుట్ చేయండి. నేను తర్వాత మీకు అసైన్మెంట్లో కూడా ఈ క్వశ్చన్ పెడతాను, సెర్చింగ్ ముందా, సార్టింగ్ ముందా అనేది. ఓకే, సో ఇవాల్టి మన క్లాస్లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సెర్చింగ్ ఇన్ అరేస్. సెర్చింగ్ ఇన్ అరేస్. సో నౌ ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనిస్తే we are seeing the definition of searching here. The process of identifying or finding a particular record or a particular element is called searching. ఇది అరేకి సంబంధించిన విషయం కాబట్టి అరేలో ఏదైనా ఒక ఎలిమెంట్ని మనము ఫైండ్ చేయగలిగితే దాన్ని సెర్చింగ్ అని అంటాం. So here generally we often spend time in searching for a desired element. ఒక ఎలిమెంట్ని వెతకాలి అని అంటే దానికి కొంత టైం మనము స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్, then the searching becomes very easy and efficient.
ఎలిమెంట్స్ ఎట్లా పడితే అట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, వెతకటం అనేది కొద్ది కష్టంగా ఉంటుంది. అదే ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నాయనుకోండి, వెతకడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం ఏంటిది అని అంటే, సెర్చింగ్ అని అంటే వెతకటము, సార్టింగ్ అని అంటే ఏంటిది అని అంటే అమర్చటము. ఓకే, సో సెర్చింగ్ అనేది ఎప్పుడు మనకి ఈజీ అవుతుంది అని అంటే, ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటే, ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంటే మనకి సెర్చింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మరి ఆర్డర్లో లేకపోతే సెర్చింగ్ అనేది కొంత కష్టపడతాం, మనం వెతకడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అది. ఓకే, సో ఇప్పుడు మరి సార్టింగ్ ఎట్లా జరుగుతుంది అని అంటే, సార్టింగ్ దొరికిన ఎలిమెంట్ ప్రకారమే సార్టింగ్ జరుగుతుంది. ఇక్కడ రెండు విషయాలు మనకి కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఒక ఎలిమెంట్ని దొరికిన తర్వాత సార్టింగ్ చేస్తామా, సార్టింగ్ అయిన తర్వాత సెర్చింగ్ చేస్తామా అని అంటే, మనము డిజైన్ చేసుకున్న అరేలో ఏ రకంగా అయితే మనం డిజైన్ చేసుకుంటామో దాని ప్రకారము మనం ఫస్ట్ సెర్చ్ చేయాలా, సార్ట్ చేయాలనేది జరుగుతుంది. ఒకవేళ మనం అన్ని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ సార్టెడ్ కాబట్టి సెర్చింగే జరగాలి అక్కడ. ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయనుకోండి, దెన్ ఓన్లీ సెర్చింగ్ హ్యాస్ టు బి మేడ్ ఆన్ దట్ అరే. బట్ వెన్ ది ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఐదర్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, then the first thing we have to do is we have to search an element, sort it. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ సెర్చింగ్ జరుగుతుంది, తర్వాత సార్టింగ్ జరుగుతుంది. అదే అసెండింగ్ ఆర్డర్లో ఉంటే ఆల్రెడీ మనం సార్ట్ చేసేసాం కాబట్టి సెర్చింగ్ జరుగుతుంది. సో హియర్ ది ఆన్సర్ ఈజ్, ఇన్ అన్ ఎరే వెదర్ సెర్చింగ్ ఈజ్ డన్ ఫస్ట్ ఆర్ సార్టింగ్ ఈజ్ డన్ ఫస్ట్ అనే క్వశ్చన్ వస్తే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో వెదర్ the array is in ascending or descending order. Okay, so if the array is either in descending order or in ascending order, then only searching has to be made, because the first thing was done, that is sorting. But when the elements are not in order, then we have to search first and keep them in an order. Okay, సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది పాయింట్. ఏదైనా ఒక అరేలో ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్లో కనుక మనము దాంట్లో కరెక్ట్గా ప్లేస్ చేయగలిగితే అప్పుడు సెర్చింగ్ అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏం జరిగిపోయింది, ఇక్కడ సార్టింగ్ అనేది జరిగింది కాబట్టి సెర్చింగ్ అనేది నెక్స్ట్ జరుగుతుంది. ఇది దేనిపైన అని అంటే, an array in which the elements are either in ascending or descending order. కానీ if the elements are not in either ascending or descending order, then what should be done first? Searching is to be done first. Search an element ప్రకారం మనం సార్ట్ చేసుకుంటాం. So these are the two things that are to be remembered in the concept of searching and sorting. Which is first, if it is an sorted array, then sorting has been done first, so we have to search. If it is not a sorted array, then we have to search the element and sort it in an order. Okay, so here we are seeing that searching is to find an element in an array. So there is one case here, you are searching for an element 53 in an array, but element 53 is not in that array. So here we have to be clear that searching has to be done until an element is found, or
the array is completed. సెర్చింగ్ ఎప్పటి వరకు జరగాలి అని అంటే మనం అనుకున్న ఎలిమెంట్ దొరికే వరకైనా సెర్చింగ్ జరగాలి, లేదు అని అంటే ఆ అరే అయిపోయే వరకైనా మనకి సెర్చింగ్ అనేది జరగాలి. సో సెర్చింగ్ ఎప్పటి వరకు జరుగుతుంది? ద క్వశ్చన్ ఈజ్ సెర్చింగ్ ఎప్పటి వరకు జరుగుతుంది అని అంటే సెర్చింగ్ ఐదర్ ఎలిమెంట్ దొరికేదాకైనా జరుగుతుంది, లేదా దొరకలేదు ఆ అరే అయిపోయే వరకు సెర్చ్ చేస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ దీనికి రెండు ఆన్సర్స్ వస్తాయి, వెదర్ ద సెర్చింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. ఎలిమెంట్ దొరికితేనేమో వి సే దట్ ద సెర్చింగ్ ఈజ్ సక్సెస్ఫుల్, బట్ వెన్ we did not find the element, then we say that the search is unsuccessful. ఒక సెర్చ్ సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్లా అని మనం ఎలా చెప్పగలము అని అంటే ఎలిమెంట్ దొరికితే దట్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ సెర్చ్, ఎలిమెంట్ దొరకకపోతే దట్ ఈజ్ అన్ ఫెయిలియర్ సెర్చ్ ఆర్ అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అని అంటాం. సో ఇప్పుడు మూడు విషయాలు ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయము, సెర్చింగ్ ఎందుకు చేస్తాము? ఫస్ట్ మాట, వై డూ వి సెర్చ్ an array? ది ఆన్సర్ ఈజ్ టు ఫైండ్ an ఎలిమెంట్. ఎందుకు చేస్తాము? టు ఫైండ్ an ఎలిమెంట్, దట్ ఈస్ ది ఆన్సర్. ద సెకండ్ థింగ్, if you find the answer, what is the searching called? That searching is called as a successful search. Okay, the third question, what if the element is not found? Then the searching continues until the last element of the array and it returns that this is an unsuccessful search because the element is not found. Okay, so searching is done to find an element, and if the element is found, that is called as a successful search, and if the element is not found, that is called as an unsuccessful search. Remember that searching has to be done until an element is found or until the array is completed. So ఈ సెర్చింగ్ అనే ప్రాసెస్ ఎందుకోసం మనం చేస్తూ ఉన్నాము అని అంటే ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం చేస్తున్నాం. మొదటి ప్రశ్న ఇది, సెర్చింగ్ ఎందుకు? ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిపోయింది, ఇక సెర్చింగ్ అనేది ఆ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిపోయింది, ఆ సెర్చ్ని ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ సెర్చ్. ఎలిమెంట్ దొరకలేదు, లాస్ట్ దాకా అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ వరకు వెతకాల్సిందే. వెతికి లాస్ట్లో దానికి రావాల్సిన ఆన్సర్ ఏంటంటే దిస్ ఈజ్ అన్ అన్సక్సెస్ఫుల్ సెర్చ్. సక్సెస్ఫుల్ సెర్చ్కి ఆన్సర్ ఇస్తుంది, అన్సక్సెస్ఫుల్ సెర్చ్ కూడా ఆన్సర్ ఇస్తుంది. ఏంటంటే దిస్ ఈజ్ అన్ అన్సక్సెస్ఫుల్ సెర్చ్. వెతికాను కానీ దొరకలేదు. ఓకే, సో హియర్ we are going to learn that there are two types of standard searching techniques. Standard searching techniques రెండు రకాలుగా ఉంటాయి. One is called as the linear search and the second one is called as the binary search. మొదటి దాన్ని మనం లీనియర్ సెర్చ్ అంటాము, రెండో దాన్ని బైనరీ సెర్చ్ అని అంటాము. లీనియర్ సెర్చ్ అని అంటే ఒకదాని పక్కన ఒకటి లైన్గా వెతుక్కుంటూ వెళ్ళటం. బైనరీ సెర్చ్ అంటే మొత్తాన్ని రెండుగా చేసి వెతకటం. లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. సో రిమెంబర్ దిస్ ఆన్సర్ ఆల్సో. హౌ మెనీ టైప్స్ ఆఫ్ searching techniques are there? There are two types of searching techniques. One is linear search and the second one is binary search. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనము రెండు విషయాలు గమనించాము. మొదటి విషయం ఏంటిది అని అంటే
సెర్చింగ్ ఎందుకు చేస్తాము, రెండోది సెర్చింగ్ సక్సెస్ఫుల్ ఎప్పుడు, సెర్చింగ్ అన్సక్సెస్ఫుల్ ఎప్పుడు. ఇక రెండో విషయం మనం ఏం తెలుసుకున్నామనంటే సెర్చింగ్లో ఉండే రకాలు. 2 types ఆఫ్ సెర్చింగ్ అని మనము నేర్చుకున్నాం. ఒకటి లీనియర్ సెర్చ్, రెండోది బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ దీని గురించి మనము నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లీనియర్ సెర్చ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది సింపుల్ మెథడ్ ఆఫ్ సెర్చింగ్. లీనియర్ సెర్చ్ is called as the simple method or simplest method for searching. ఈ టెక్నిక్లో ఎట్లా ఉంటుంది అని అంటే ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ని వెతుక్కుంటూ 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 వెళ్తుంది. అవి 10 ఉండనియండి, 100 ఉండని, 1,00,000 ఉండనియండి, ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండనియండి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెతుక్కుంటా పోతుంది. అయితే ఈ లీనియర్ సెర్చ్ అనేది గుర్తుపెట్టుకోండి, దిస్ క్యాన్ బి డన్ బోత్ ఆన్ సార్టెడ్ ఎరే ఆర్ అన్సార్టెడ్ ఎరే. ఈ లీనియర్ సెర్చ్ అనేది ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నా ఇదే పద్ధతి, ఎలిమెంట్స్ ఆర్డర్లో లేకపోయినా ఇదే పద్ధతి. సో లీనియర్ సెర్చ్ సార్టెడ్ అరే మీద కూడా సెర్చ్ చేస్తుంది, అన్సార్టెడ్ అరేస్ మీద కూడా సెర్చ్ చేస్తుంది. అంటే ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నా సరే దాని పని చేసుకుంటూ పోతుంది, ఎలిమెంట్స్ ఆర్డర్లో లేకపోయినా సరే దాని పని చేసుకుంటుంది. ఎట్లా చేస్తుంది అని అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఒకవేళ అరే ఏ అనుకోండి, అరే నేమ్ ఏ అయితే ఫస్ట్ ఏ ఆఫ్ 0 సెర్చ్ చేస్తుంది, తర్వాత ఏ ఆఫ్ 1, తర్వాత ఏ ఆఫ్ 2 అట్లా వెతుక్కుంటూ పోతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లీనియర్ సెర్చ్ కంటిన్యూస్ until the element is found or the searching in the array is finished. ఎలిమెంట్ అయినా దొరకాలి, లేదా మనకి సెర్చింగ్లో ఆ ఎరే మొత్తం కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్ దొరికితే సక్సెస్ఫుల్, ఎలిమెంట్ దొరకకుండా లాస్ట్ దాకా వెళ్ళి దానికి ఆన్సర్ దొరకకపోతే దట్ ఈస్ అన్ అన్సక్సెస్ఫుల్ సెర్చ్. ఓకే, సో సెర్చ్లో గుర్తుపెట్టుకోండి, లీనియర్ సెర్చ్ ఎనీ టైప్ ఆఫ్ అరే మీద కూడా అది పనిచేస్తుంది. అంటే ఎనీ టైప్ ఆఫ్ అరే అంటే ఐదర్ ఏ సార్టెడ్ అరే ఆర్ అన్సార్టెడ్ అరే, ఏ రకమైన అరే మీద కానీ లీనియర్ సెర్చ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు పనిచేస్తుంది అని అంటే ఐదర్ ఎలిమెంట్ అయినా దొరకాలి, లేదా ఆ అరేలో సెర్చింగ్ అయినా కంప్లీట్ అయిపోవాలి. దట్ ఈస్ రిగార్డింగ్ ద లీనియర్ సెర్చ్. సో ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్న ఈ యొక్క స్లైడ్లో లీనియర్ సెర్చ్ ఎట్లా జరుగుతుంది అనేది గమనించండి. మార్కర్ని జాగ్రత్తగా చూడండి. మనకి 44 అనే ఎలిమెంట్ దొరకాలి, 44. సో ఈ లీనియర్ సెర్చ్ ఇక్కడ మొదలవుతుంది. ఏ ఆఫ్ 0 దగ్గర దొరికిందా, 15 దొరకలేదు, 55 దొరికిందా, దొరకలేదు, 7 ఎస్ ఆర్ నో, నో, 92, 63, 44 ఇట్లా వెతుకుతుంది. సో ఆఖరికి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఎలిమెంట్ ఇక్కడ దొరికిందో ఈ రెండింటిని మళ్ళీ అది వెతకాల్సిన అవసరం లేదు. సో ఇట్ గివ్స్ దట్ దిస్ ఇస్ ఎ సక్సెస్ఫుల్ సెర్చ్ and 44 element has been found at the place E of 5 అనేది మనకి ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇక్కడతో ఈ అరే యొక్క సెర్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సార్టెడ్ అరే ఉంది చూడండి, సార్టెడ్ అరే. సార్టెడ్ అరేలో చూడండి, ఐ హావ్ టు ఫైండ్ 45 హియర్. సో 15 వెతికింది, 25 వెతికింది, 35, ఇక్కడ 45 దొరికింది. సో హియర్ ఆల్సో దిస్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ సెర్చ్ అండ్ 45 ఈజ్ అట్ ప్లేస్ E of 3 అనేది మనకి ఆన్సర్ రిటర్న్ వస్తుంది. ఈ అరేలో కానీ ఈ అరేలో కానీ 99 అనే ఎలిమెంట్ సెర్చ్ చేయాలంటే అది ఇక్కడ ప్రారంభించి ఈ పాయింట్లో ప్రారంభించి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెతుక్కుంటా వచ్చి ఇక్కడ దాకా వస్తుంది. 23 వరకు వచ్చేసి
అప్పుడు ఏం చెప్తుందంటే దిస్ ఇస్ అన్ అన్సక్సెస్ఫుల్ సెర్చ్, నాకు 19 అయినా దొరకలేదు. దీంట్లో కూడా అంతే, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వెరిఫై చేసుకుంటూ వచ్చి లాస్ట్ ఎలిమెంట్ దాకా అయిపోయిన తర్వాత ఇట్ గివ్స్ అస్ ది రిజల్ట్ దట్ దిస్ ఇస్ అన్ అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అనేది మనకి ఆన్సర్ వస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లీనియర్ సెర్చ్. ఇదే రకంగా వెతుకుతుంది, మళ్ళీ వెనక్కి రాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోయి మనకు ఆన్సర్ ఇస్తుంది. మధ్యలో దొరికితే ఆన్సర్ మనకి రిటర్న్ వస్తుంది, దొరకకపోతే లాస్ట్ దాకా పోయి ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ అనేది ఏంటంటే అన్సక్సెస్ఫుల్ సెర్చ్. ఇప్పుడు ఇక్కడ మనము బైనరీ సెర్చ్ చూస్తూ ఉన్నాం. లీనియర్ సెర్చ్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లీనియర్ సెర్చ్ ఇస్ అప్లికబుల్ బోత్ ఆన్ సార్టెడ్ అరే అండ్ అన్సార్టెడ్ అరే. And linear search is a very simple way. Linear search continues until the element is found or the searching in the array has been finished. Now coming to binary search. Binary search ikkada manam gamaniste this is a very fast and efficient searching technique. Binary search anedi simple way kaadu, this is a fast and efficient searching technique. అయితే ఇక్కడ ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బైనరీ సెర్చ్ ఓన్లీ సెర్చెస్ ఇన్ ఏ సార్టెడ్ అరే. బైనరీ సెర్చ్లో వీ కెనాట్ యూజ్ దిస్ ఫర్ అన్సార్టెడ్ అరే. లీనియర్ సెర్చ్ని మనము ఏ రకమైన అరేలో కూడా మనము ఉపయోగించవచ్చని తెలుసుకున్నాం. కానీ బైనరీ సెర్చ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఆన్ ఎ సార్టెడ్ అరే, ఐదర్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ సెర్చింగ్లో ఒక ఎలిమెంట్ని కంపేర్ చేస్తూ ఉంటుంది. కంపేర్ చేసి అప్పుడు దాన్ని ఖచ్చితంగా దొరికే ప్రయత్నము ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, 2 things you have to remember that లీనియర్ సెర్చ్లో ఏదైతుందో లీనియర్ సెర్చ్ that is a very simple way of searching. Second, it is applicable for both sorted and unsorted array. The third thing, the searching continues until the element is found or until the searching is finished in the array. Coming to binary search is a fast and efficient way of searching. Second thing, binary search is only applicable for sorted arrays. This is not applicable for unsorted array. And the third thing here, binary search compares each element with the side element. సో ఇక్కడ ఇప్పుడు గమనించండి, ఫస్ట్ ఈ సైడ్ ఎలిమెంట్స్లో కంపారిజన్ కన్నా ముందు ఏం జరుగుతుంది అని అంటే ఈ బైనరీ సెర్చ్ ఎట్లా పనిచేస్తుందో మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే బైనరీ సెర్చ్ ఎట్లా జరుగుతుంది. సో మనము ఎగ్జాంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా దీని యొక్క సెర్చింగ్ అనేది మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ దీనిపైన నా మ్యాటర్ మీకు చదువుతున్నాను. సో బైనరీ సెర్చ్లో ది అరే ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 halves. బైనరీ అంటే 2 భాగాలు, 2 halves దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది సార్టెడ్ అరేనే, అన్సార్టెడ్ అరే కాదు, ఓన్లీ సార్టెడ్ అరే. సో ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 to 20 ఎలిమెంట్స్ అనేది ఒక అరేలో ఉన్నాయి. 1 నుండి 20 ఎలిమెంట్స్. సో ద టోటల్ ప్లేసెస్ ఆర్ 19 దేర్. 19 ప్లేసెస్. ఎందుకని? అరే ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0.
So the total places of the array which we are listening is total places 20a, కానీ index starts at 0 and ends at 19. So 1 to 20 elements వరుసగా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 20 ఉన్నాయి. I want to find number 11. Number 11. So లీనియర్ సెర్చ్లో ఏం చేస్తుంది, 1 2 3 ఇట్లా వరుస కంపేర్ చేసుకుంటూ వెళ్ళి 10 ప్లేసెస్ అయిన తర్వాత 11th ప్లేస్లో మనకి ఈ 11 అనేది దొరుకుతుంది. కానీ బైనరీ సెర్చ్లో ఏం జరుగుతుందంటే 11 అనే ఎలిమెంట్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికి అది ఏం చేస్తుందంటే అరేని సగం చేస్తుంది. సగం చేయటం అని అంటే 20 ఎలిమెంట్స్లో మొదటి 10 ఎలిమెంట్స్ ఒక దగ్గరికి, రెండో 10 ఎలిమెంట్స్ ఒక పక్కకు. అంటే ఇప్పుడు ఒక అరే 2 అరేస్ అయినాయి. ఇక్కడ సింపుల్గా సెర్చింగ్ కోసం అది చేసుకుందాం అనమాట. సో మొదటి అరేలో 1 to 10 ఉన్నాయి, రెండో అరేలో 11 to 20 ఉన్నాయి. సో అది చెక్ చేస్తుంది, ఎందుకంటే ఇవి సార్టెడ్ కదా. సార్టెడ్ కాబట్టి ఈ 11 అనే ఎలిమెంట్ వెదర్ దట్ ఈస్ లెస్ దాన్ 10 అంటే లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ, వెదర్ దట్ ఈస్ లెస్ దాన్ 10 ఆర్ గ్రేటర్ దాన్ 10. సో గ్రేటర్ దాన్ 10 కాబట్టి అది రైట్ సైడ్ అరేలోకి వచ్చేసి 11 నుంచి వెతుక్కుంటూ పోతుంది. సో ఇమీడియట్గా ఇప్పుడు ఎన్ని సెర్చింగ్స్ అయినాయి, ఫస్ట్ 2గా విడిపోయింది, ఒక సెర్చ్లో 11 దొరికింది. కానీ లీనియర్ సెర్చ్లో మాత్రం 11 ప్లేసెస్ వెతకాల్సి ఉంటుంది. అందుకే దీన్ని ఏమన్నారంటే దిస్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ వే, వెరీ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ వే. సో ఇక్కడ మనం చూస్తున్నాం దెన్ ద సెర్చ్ ఈస్ సక్సెస్ఫుల్. ఒకవేళ 11 కావాలనుకోండి, 11 డైరెక్ట్ సెంటర్ ఎలిమెంట్ అయితే ఫస్టే దొరికిపోతుంది. దొరకలేదు, 1 from the 0th element to the middle element which is the center element and another from the center element to the last element where all the values are greater than the center element. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, the searching mechanism proceeds from either of the two halves depending upon whether the target element is greater or smaller than the central. మధ్యలో ఉన్న ఎలిమెంట్ కన్నా ఎక్కువనా తక్కువనా చూస్తుంది. if the element is smaller then the central element, అంటే మధ్యలో ఉన్న ఎలిమెంట్ కన్నా మనం వెతుకుతున్న ఎలిమెంట్ ఒకవేళ తక్కువ అయితే then searching is done in the first array. ఇప్పుడు మనం 11 అనుకున్నాం, 11 10 కన్నా తక్కువనా కాదా అని చూస్తుంది. ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఫస్ట్ ఏరియాలో సెర్చ్ చేస్తుంది, ఎప్పుడైతే ఎక్కువైందో సెకండ్ ఏరియాలో అది సెర్చ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది డివైడింగ్ ద అరే ఇంటూ 2 parts. Now on the screen we are going to just learn about binary search, taking the examples here. So ఇక్కడ చూడండి, this is a sorted array, ascending order లో ఉండే sorted array. This is also a sorted array. సో ఇక్కడ గమనించండి, I want the element 44 now. 44 అనే ఎలిమెంట్ కావాలి. ఇందాకేం జరిగింది, లీనియర్ సెర్చ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ 4th ప్లేస్లో దొరికింది. కానీ బైనరీ సెర్చ్లో ఏం జరుగుతుంది అని అంటే దీన్ని 2 భాగాలుగా చేస్తారు. అంటే ఈ 4 ఒకటి, ఈ 4 ఒకటి. సో మనం వెతకాలనుకున్న 44 వెదర్ ఇట్ ఈస్ లెస్ దాన్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇయర్ ఆర్ గ్రేటర్ దాన్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇయర్. సో ఎప్పుడైతే 44 అనేది మనకి ఆటోమేటిక్గా ఫస్ట్ సారే దొరికిపోతుంది. ఇక్కడ సగం చేసినప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇది 2 భాగాలు అయ్యి ఏ భాగంలో ఉంటుంది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. 44 అనేది దీంట్లో ఉంటుందా దీంట్లో ఉంటుందా అని దానికి ఫస్టే తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ గమనించండి, ఒకవేళ నాకు 75 కావాలనుకోండి, లీనియర్ సెర్చ్లో ఇక్కడ నుంచి మొదలై ఇట్లా 6th ప్లేస్ A6లో దొరుకుతుంది, దట్ ఈస్ 7th ప్లేస్. ఒకవేళ బైనరీ సెర్చ్లో అయితే దీన్ని సగం చేస్తుంది. 75 ఈ అరేలో ఉండదు అనేది క్లియర్ కట్గా తెలిసిపోయింది మనకి.
సో దీంట్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా థర్డ్ ప్లేస్లో దొరికింది. సో ఇన్ని ప్లేసెస్ మనం 4 ప్లేసెస్ మనము ఈజీగా మనం వదిలేసి 7th ప్లేస్లో దొరకాల్సిన ఎలిమెంట్ని మనం థర్డ్ ప్లేస్లో దొరికిచ్చేసుకున్నాం అనమాట. అది బైనరీ సెర్చ్ యొక్క టెక్నిక్ అనమాట. ఓకే, సో యూ హ్యావ్ టు బీ ఫెమిలియర్ విత్ వాట్ ఈజ్ లీనియర్ సెర్చ్ అండ్ వాట్ ఈజ్ బైనరీ సెర్చ్. ఒక ఎరే ఉందంటే ఒకదాని తర్వాత ఒకటి వెతుక్కుంటూ వెళ్తే దాన్ని లీనియర్ సెర్చ్ అంటాము. ఒక ఎరేని 2 భాగాలుగా చేసి దీంట్లో ఉంటుందా అని ఈజీగా వెతకటం, ఇది బైనరీ సెర్చ్ మెథడ్. సో నెక్స్ట్ క్లాస్లో మనము సార్టింగ్ టెక్నిక్స్ గురించి మనము నెక్స్ట్ వీడియో లెసన్లో మనము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సైలెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ.